హలో అండి, నమస్తే. నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది కళ హోమ్ ఆర్ట్స్ ఛానల్. నా ఛానల్లో సింపుల్ ప్యాటర్న్స్తో బ్లౌజెస్ని తక్కువ ఖర్చులో డిజైనింగ్ చూస్తారు. ఇక టుడేస్ ప్యాటర్న్ వచ్చేసి చాలా ఈజీ ప్యాటర్న్ అండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మనకి ఓన్లీ థ్రెడ్ వర్క్, చాలా హెవీ లుక్ ఉండే ప్యాటర్న్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలా 2 స్టాండ్స్ తీసుకున్నాను. ఇది ఎంబోజింగ్ థ్రెడ్ అంటారు. ఇది వచ్చేసి 4 mm తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి యాంకర్ థ్రెడ్ ఈ కలర్ తీసుకున్నాను. ఫస్ట్ ఇలా డబల్ చేసుకుని మనం థ్రెడ్ని, ఎంబోజింగ్ థ్రెడ్ని స్టిచ్ వేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి చైన్ స్టిచ్ అటు ఇటు వేసుకున్నాను. లేకపోతే మనం క్రాస్గా కూడా టాకాలు వేసేసుకోవచ్చు, జస్ట్ అది కదలకుండా ఉండడం కోసం. లేదంటే ఫ్యాబ్రిక్ గ్లూతో స్టిక్ చేసుకోవచ్చు. ఇక వచ్చేసి నేను స్టాండ్స్ వచ్చేసి 6 తీసుకున్నాను. అంటే 3 లైన్స్ డబల్ తీసుకున్నాను. ఇలా క్రాస్గా మనం స్టిచ్ తీసుకోవాలి. ఇలా ఎంబోజింగ్ థ్రెడ్ మనం 2 times యూజ్ చేయడం వల్ల కొంచెం బ్రాడ్గా వస్తుంది. ఫ్లాట్గా బ్రాడ్గా అనేది ఎంబోజింగ్ అనేది వస్తుంది. ఏదో సింగిల్ తీసుకున్నాం అనుకోండి, సింగిల్ ఏంటంటే సింగిల్ లైన్లో కొంచెం ఎంబోజింగ్గా ఉంటుంది, ఫ్లాట్ అనేది ఉండదు అనమాట. ఇది కొంచెం జస్ట్ ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందండి. ఈవెన్ బిగినర్స్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ ఏంటంటే మనం క్రాస్గా తీసుకోవడం రావాలి. నీడిల్ కూడా సైడ్ మనం ఎక్కడ నీడిల్ ఎత్తుకున్నామో తర్వాత నీడిల్ మళ్ళీ అక్కడే ఎత్తుకుంటే కనుక దగ్గరగా వస్తుంది. ఒకవేళ ఒక లైన్ మిస్ అయినా కూడా మళ్ళీ అగైన్ మనం బ్యాక్కి వెళ్ళి లైన్ ఫిల్ చేసేసుకోవచ్చు. మనం ఈ ఎంబోజింగ్ చేసినప్పుడు ఎడ్జెస్ అనేవి ఎలా వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే మనం దీని సైడ్కి స్టిచ్ తీసుకోవాలి కాబట్టి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ వచ్చేసి జరీ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. జరీ థ్రెడ్ సింగిల్ స్ట్రాండ్ తీసుకున్నాను. నేను ఇందాక యూజ్ చేసిన నీడిల్ నెంబర్ 6 అండి. దీంట్లో ఎంబోజింగ్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు ఈ నీడిల్ యూజ్ చేస్తూ. ఇప్పుడు జస్ట్ ఒక సింగిల్ స్టాండ్ బట్టి నీడిల్ ఏదైనా తీసుకోవచ్చు. దీంతో ఇలా చైన్ స్టిచ్ వేస్తున్నాను. కొంచెం క్లాత్ తీసుకుని నీడిల్ చుట్టూతా వెనక్కి థ్రెడ్ తిప్పేసుకుంటే ఇలా చైన్ పడుతుంది. ఈ స్టిచ్ తోటి అటు ఇటు మనం ఎంబోజింగ్కి అటు ఇటు కంప్లీట్ చేసేసుకోవాలి. ఆల్రెడీ నేను ఒక సైడ్ కంప్లీట్ చేశాను కదా, కొంచెం ఉంచి చూపిస్తున్నాను. ఇలా 2 times మనం లాస్ట్ తాకాలు వేసేసుకుంటే థ్రెడ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి నేను ఇలా వేవ్స్ లాగా, కర్వ్స్ లాగా డ్రా చేసుకున్నాను. ప్యాటర్న్ వచ్చేసి జస్ట్ మనం పెన్సిల్తో డ్రా చేసేసుకోవచ్చు, వైట్ పెన్సిల్ తోటి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను యూజ్ చేస్తున్న థ్రెడ్స్ వచ్చేసి గ్రీన్ యాంకర్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. 4 strands తీసుకున్నాను, అంటే 2 lines డబల్. ఇక్కడ వచ్చేసి నేను బటన్ హోల్ స్టిచ్ యూజ్ చేస్తున్నాను. దీనికి ఇలా ఫస్ట్ మనం ఇలా నీడిల్ తీసుకున్నాక కింద నుంచి పైకి వస్తుంది, ఇది ఆపోజిట్లో వస్తుంది. పైన మనకి ఒక లైన్ లాగా వస్తుంది, కింద మనకి గీతల్లాగా వస్తుంది అన్నమాట. ఈ స్టిచ్తో కూడా చాలా ప్యాటర్న్స్ డ్రా చేసుకోవచ్చండి. మనం మిర్రర్ చుట్టూతో కూడా ఇది వర్క్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకు కూడా మనం మొత్తం బీడ్స్ తోటి, ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క బీడ్స్ తోటి, ఒక్కొక్క ఫ్లవర్ తోటి చిన్నపిల్లలకు కూడా నెక్ లైన్, పట్లంగాలకు కానీ క్రాప్ టాప్లకు కానీ వేసుకున్న చాలా బాగుంటుంది. ప్యాటర్న్ వచ్చేసి కుర్తీస్ మీద కూడా ఈ ప్యాటర్న్ చాలా సూటబుల్. మనం చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ఈవెన్ బిగినర్స్ కూడా సింపుల్గా వచ్చేస్తుంది. జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇలా క్లాత్ తీసుకుని పైకి లాగేస్తున్నాను. థ్రెడ్ అనేది నీడిల్ వెనక్కి ఉంటేనే మనకి ఇలా ఒక అల్లికలాగా పైన వస్తుంది. నీడిల్ వెనక మాత్రమే థ్రెడ్ ఉండాలి. ఆ విధంగా స్టిచ్ తీసేసుకోవాలి. దీనికి కావాలంటే ఒక్కొక్క స్టాండ్కి బీడ్స్ కూడా వేసుకోవచ్చండి, లేదంటే ఇలా సింపుల్గా కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను పైన యూజ్ చేసాం కదా మనం
రాణి పింక్ యూజ్ చేసాగా అదే థ్రెడ్ 4 స్ట్రాండ్స్ తీసుకున్నాను. ఇక్కడ సింగిల్ కాదు 2 కాదు 4 తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం బ్రాడ్గా రావాలి, కొంచెం హైలైట్ అవ్వాలి ఇక్కడ, అందుకని చెప్పి నేను 4 స్ట్రాండ్స్ తీసుకున్నాను. ఇలా మళ్ళీ అగైన్ చైన్ స్టిచ్ తీసేసుకుంటున్నాను. చైన్ స్టిచ్ చూసారు కదా, జస్ట్ నీడిల్ వెనక్కి థ్రెడ్ తిప్పేసుకోవాలి. గుచ్చుకొని కొంచెం క్లాత్ పిక్ చేసుకుని థ్రెడ్ తిప్పేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకుంటే చాలా బాగుంటుందండి. ప్యాటర్న్ చాలా ఈజీ ప్యాటర్న్, జస్ట్ 1 అవర్లో మనం కంప్లీట్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఎక్సలెంట్ లుక్ ఉంటుంది, చాలా క్లాసిక్ లుక్ అనమాట. చాలా సింపుల్గా క్లాసిక్ లుక్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే మరి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక్కడ గ్రీన్ కర్వ్కి నేను లైన్ డ్రా చేయలేదు కదా, జస్ట్ ఈ ఇప్పుడు డ్రా చేస్తున్న లైన్కి లోపలికి స్టిచ్ తీసేసుకున్నాను. ఇక ప్యాటర్న్ ఈ విధంగా సింపుల్గా మనం చేసేసుకోవచ్చు. ఇంకా లేదంటే గ్రీన్ కూడా ఒక లైన్ డ్రా చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇక మొత్తం ప్యాటర్న్ కంప్లీట్ అయ్యాక సింపుల్గా ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి ఒకసారి బ్లౌజ్ మొత్తం కంప్లీట్ చేసుకుంటే ఇంకా ఎక్సలెంట్ లుక్ ఉంటుంది. హ్యాండ్స్ కూడా సేమ్ ప్యాటర్న్ రిపీట్ చేసుకోవాలి. ఇక నీడిల్ కిందకి దించేస్తున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ లైన్. మొత్తం బ్యాక్ నెక్ లైన్ కంప్లీట్ అయ్యాక ఏ విధంగా ఉందో చూద్దరు కానీ చాలా డీసెంట్ లుక్ ఉంటుంది. ఇదండి మొత్తం బ్యాక్ ప్యాటర్న్ కంప్లీట్ అయితే ఇలా ఉంటుంది. హ్యాండ్స్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మరి ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ ప్రేమని లైక్